Hi, this is Durga Shriram, Big Boss analyst. బిగ్ బాస్ ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఓటింగ్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వెళ్దాం అనే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది. పిఆర్లన్నీ కూడా అటు నిఖిల్ పిఆర్ ఇటు గౌతమ్ పిఆర్ ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు. గౌతమ్ కృష్ణకి కూడా ఓట్లు చాలా బాగా వస్తున్నాయి. కానీ గౌతమ్ కృష్ణకి ఎన్నైతే ఓట్లు వస్తున్నాయో అంతకు మించి అన్నట్లాగా నిఖిల్కి ఓట్లు వస్తున్నాయి. అందుచేత ఇక అసలు గౌతమ్ కృష్ణ పిఆర్ కానీ గౌతమ్ కృష్ణ అభిమానులు కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ఫస్ట్ పొజిషన్కి చేరుకోవాలని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఎంత దాకా వెళ్ళిపోయిందంటే పరిస్థితి, నిఖిల్ ఆల్రెడీ 50% కూడా టచ్ అయిపోయాడు. 49 నుంచి 50% దాకా కూడా నిఖిల్కి ఓటింగ్ పడుతుంది. అంటే మొత్తం బిగ్ బాస్ కోసం ఓట్లు చేస్తున్న వాళ్ళలో సగం మంది నిఖిల్కే ఓట్లు వేసేస్తున్నారు. మిగతా నలుగురిని పక్కన పెట్టేసి నిఖిల్కే సగం మంది ఓట్లు వేస్తున్నారు. అలాగని గౌతమ్ కృష్ణ టోటల్గా వెనకబడిపోయాడని కాదు, అతనికి కూడా 37% దాకా ఓటింగ్ పడుతుంది. 37% పడినా కూడా ఎంత లాభం లేదు. ఇంకా 13% డిఫరెన్స్ వచ్చేసింది. నిన్నటిదాకా 10%, 11% కాస్త ఇప్పుడు 13% డిఫరెన్స్కి వెళ్ళిపోయింది. అంటే నిఖిల్ పిఆర్ ఇంకా 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 గట్టిగా కష్టపడి ఇంకా గట్టిగా ఓట్లు వేయిస్తున్నారు. ఎప్పుడు చెప్పుకున్నట్టే అక్కడ కర్ణాటక ఓటర్లు గట్టిగా ఓట్లు వేస్తున్నారు, తమిళనాడు వాళ్ళు గట్టిగా ఓట్లు వేస్తున్నారు, అలాగే తెలుగు ఓటర్లు కూడా గట్టిగా నిఖిల్కి ఓట్లు వేస్తున్నారు. సో అందువల్లే ఎంత ప్రయత్నం చేసినా గౌతమ్ పిఆర్ అనేది ఆ రేంజ్కి వెళ్ళలేకపోతుంది. సో అందువల్ల ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే ఇంకా 3 రోజులు, ఈ 3 రోజుల్లో అద్భుతాలు జరిగిపోయి 13% దాకా పెరిగిపోయి గౌతమ్ కృష్ణది, లేదంటే నిఖిల్ది ఒక 5-10% తగ్గిపోయి, రెండింటికి అవకాశాలు తక్కువ కాబట్టి క్లియర్ కట్గా నిఖిల్ విన్నర్గా కనబడుతున్నాడు. అట్ ది సేమ్ టైం సోలోగా ఆడి, ఇది మెచ్చుకోవాలి, గౌతమ్ కృష్ణ సోలోగా ఆడి ఎవరి కోసం ఎవరితో సంబంధం లేకుండా ఏదో వీళ్ళతోటి ఫ్రెండ్షిప్లు చేసి ఆ ఓట్లు నాకు వస్తాయని చెప్పి అట్లాంటి సేఫ్ గేమ్ ఆడకుండా అటాకింగ్ గేమ్తోనే తను 37% దాకా వచ్చాడంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి గౌతమ్ కృష్ణ. అసలు ఇప్పుడు దాకా ఎక్కడా కూడా ఇన్ని సీజన్లు 8 సీజన్లు జరిగినా కూడా ఇప్పుడు 8వ సీజన్ జరుగుతుంది. గత 7 సీజన్లలో కూడా ఎక్కడా కూడా డిఫెన్సివ్ గేమ్ ఆడిన వాళ్ళకి, అంటే సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు విన్నర్ అయిన దాఖలాలు లేవు. కానీ ఫస్ట్ టైం సేఫ్ గేమ్ ఆడిన నిఖిల్ విన్నర్ కాబోతున్నాడు. ఎందుకంటే అందరితోటి ఎక్కడ గొడవలు పెట్టేసుకోవడం కానీ, నువ్వెంత అంటాం కానీ అలాంటి వాటికి ఎక్కడా కూడా నిఖిల్ వెళ్ళా. టోటల్గా అందరితో మంచి అనిపించుకునే ప్రయత్నం చేశాడు, సేఫ్ గేమ్ ఆడాడు. టాస్కుల్లో మాత్రమే గట్టిగా ఆడాడు తప్ప టాస్క్లు అయిపోయిన మరుక్షణం నుంచి కూడా అందరితోటి మంచిగా ఉండి సేఫ్ గేమ్ ఆడాడు. అట్లాంటి వాళ్ళు ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు ఇంతకుముందు. సో ఫస్ట్ టైం సేఫ్ గేమ్ ఆడి కూడా గెలవబోతున్న కంటెస్టెంట్ ఎవరైనా అంటే నిఖిల్. సో వీళ్ళిద్దరిని పక్కన పెడితే అది ఒక 50%, ఇది ఒక 37%, అంటే 87% ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్య షేర్ అయింది. మిగతా 13% మాత్రమే మిగతా వాళ్ళందరికీ వస్తుంది. మిగతా ముగ్గురికి కేవలం 13% మాత్రమే. ఒక 4-5% అవినాష్కి, ఒక 5-6% జస్ట్, అంతే. 3-4% చెప్పుకోవచ్చు. 3-4% అవినాష్కి, ఓ 4-5% నబీల్కి, ఓ 5-6% ప్రేరణకి. అంటే వేరీ అవుతుంది, వాళ్ళ ముగ్గురులో వేరీ అవుతుంది. కానీ 87% ఆల్మోస్ట్ దాదాపు 85 నుంచి 87% మధ్యలో వీళ్ళిద్దరి మధ్య షేర్ అయిపోతుంది. సో విన్నర్ రన్నర్ అనేది క్లియర్గా ఉంది. కానీ ఈ ముగ్గురులో కూడా థర్డ్ పొజిషన్ ఎవరు, ఫోర్త్ పొజిషన్ ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు సూట్ కేసులు పట్టుకుని ఎవరైనా ఇందులో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ఎవరు చాకచక్యంగా మనం గెలవడం కష్టం ఇంకా అన్నది వాస్తవాన్ని తెలుసుకుని బిగ్ బాస్ ఇచ్చే ఆఫర్ని తీసుకుని అది ఏ సూట్ కేసు తీసుకెళ్తారు, ఫస్ట్ వచ్చే సూట్ కేసుని తీసుకుని ఎవరైనా వెళ్ళిపోతారా, సెకండ్ వచ్చే సూట్ కేసు తీసుకుని ఇంకెవరైనా వెళ్ళిపోతారా,
ఎవరు వెళ్లకుండా చివరికి ఇలాగే మిగిలిపోతారు. ఈ ముగ్గురులో ఇప్పుడు ఓట్లు తెచ్చుకోవడం అనేది ఇంక ఈ ముగ్గురు విషయంలో అవినాష్, నబీల్ అలాగే ప్రేరణ విషయంలో ఓట్లు తెచ్చుకోవడం, విన్నర్ రన్నర్ అవడం అనేది అసలు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వీళ్ళలో ఎవరు తెలివిగా ఆడి సూట్ కేసుని పట్టుకెళ్ళగలుగుతారు, బిగ్ బాస్ ఇచ్చే ఆఫర్ని వీలైనంత పెంచుకుని, ఏదో అది 5 లక్షల నుంచో 10 లక్షల నుంచో అక్కడ మొదలెడతారు ఆయన. ఆ సూట్ కేసుని కొంచెం రేటు పెరిగిన తర్వాత ఆ సూట్ కేసుని పట్టుకుని ఎవరు తెలివిగా ఇంటికి వెళ్ళిపోతారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. సరే ఈ ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా సరే ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టినా కూడా ఇప్పుడు అసలు బిగ్ బాస్ లాస్ట్ అసలు మొదటి నుంచినే అసలు ఈ బిగ్ బాస్కి పెద్దగా ఎక్కడా కూడా బజ్ లేదు. సీజన్ 8కి అసలు బజ్ లేదు. వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా పెద్దగా కంటెంట్ ఇచ్చింది లేదు. ఏదో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తీసుకొచ్చి ఆ ఎంటర్టైన్మెంటు, తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత కొంచెం ఆ ఫైట్లు ఇవన్నీ వచ్చినాయి తప్ప అంతకుముందు ఎంతసేపు మణికంఠ ఏడుపు తప్ప వేరే కంటెంట్ ఏంటి లేదు, వేరే కంటెంటే లేదు అసలు. అయిపోయిందిరా బాబు అన్న చంకనాగిపోయింది అసలు సీజన్ 8 అన్నది పరిస్థితి నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా పెరిగింది. అది మళ్ళీ 2 వారాల నుంచి మళ్ళీ టోటల్గా డౌన్ అయిపోయింది. 2 వారాల నుంచి అందరూ కూల్ అయిపోయారు. అసలు ఈ వారం అయితే పూర్తిగా కూల్ అయిపోయారు. దాంతో అసలు కంటెంట్ అనేది అసలు కంటెస్టెంట్స్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి అసలు కంటెంట్ వచ్చే అవకాశమే కనిపించట్లేదు బిగ్ బాస్. దాంతో ఇప్పుడు ఏం చేశాడు తెలివిగా, బిగ్ బాస్ని స్టార్ మా వాళ్ళు వాడేసుకుని స్టార్ మాలో ఉన్న ఏవైతే సీరియల్స్ ఉంటాయో ఆ సీరియల్స్ వాళ్ళందరినీ కూడా లోపలికి పంపి వాళ్ళతోటి ఒక గేమ్ ఆడిచ్చి వాళ్ళతోటి కాసేపు కబుర్లు చెప్పించి ఇట్లా బిగ్ బాస్ని వాడుకుని అలాగన్నా కొంతమంది చూస్తారులే ఆర్టిస్టులు అందరూ ఆ సీరియల్స్లో చేసే ఆర్టిస్టులు అందరూ వస్తే వాళ్ళని చూసి కాస్త కొద్దిగా వ్యూవర్షిప్ వస్తుంది, లేదంటే రేపు పొద్దున్న 4 ఓట్లు పడతాయి అని చెప్పి దానికి కొంచెం ఇంకా లేపడం కోసం, ఆఖరి వారం లేపడం కోసం అని చెప్పి ఇలా వాడుకుంటున్నారు. ఓ పక్కన ఈ బిగ్ బాస్ చప్పబడిపోయిన బిగ్ బాస్ని కొంచెం లేపినట్టు ఉంటుంది, వాళ్ళ ఏదైతే సీరియల్స్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి 2 విధాలుగా ఉపయోగం అని చెప్పి ఇప్పుడు అదొక కార్యక్రమం పెట్టారు. స్టార్ మా వాళ్ళు శుభ్రంగా ఈ బిగ్ బాస్ని వాడేసుకుని వాళ్ళ సీరియల్స్ అన్నీ ఈ లాస్ట్ వారంలో ఈ బిగ్ బాస్ని వాడేసుకుని దీన్ని పక్కకి తోసే లోపు కాస్త వాళ్ళ సీరియల్స్ అన్నీ కూడా ప్రమోట్ చేసుకునే కార్యక్రమంలో స్టార్ మా వాళ్ళు పడ్డారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ సీజన్ 6 తర్వాత వరస్ట్ అంటే ఈ సీజనే. పెద్దగా ఎవరికి కూడా పెద్ద కనెక్షన్ లేని ఈ సీజన్ అంటే ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ అసలు ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ఎవరికీ లేదు. మొదటి నుంచి నిఖిల్ గెలుస్తాడు అనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. తర్వాత ఏదో గౌతమ్ కృష్ణ వచ్చాడు కాబట్టి అతను ఏదో కొద్ది ఫైట్ ఇచ్చాడు కాబట్టి ఆ మాత్రం ఓటు రావడం వల్ల ఏమన్నా రాగలుగుతాడా అన్నది ఒకటి వచ్చింది తప్ప, లేదంటే గౌతమ్ కృష్ణ విన్నర్ అనేది అందరికీ తెలుసు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఎవడు ఓన్ చేసుకోలేదు. ఎవడున్నా ఒకటి ఎవడు లేకపోయినా ఒకటే అన్న స్థాయి, ఎవడు బయటికి పోయినా కూడా పెద్ద లెక్కలేదు అని. అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది బిగ్ బాస్ కంటెస్టెంట్కిను ఆడియన్స్కి ఈ సీజన్లో ఏమాత్రం రాల. ఆఖరికి నిఖిల్తో కూడా ఎవరికి బాండింగ్ రాల. ఓట్లు పడుతున్నాయి అక్కడ, కర్ణాటక ఓట్లు ఇక్కడ ఓట్లు అన్నీ మిక్స్ అయిపోయి పడడం వల్ల ఆ ఓట్లు వస్తున్నాయి, అతను గెలుస్తున్నాడు, అది వేరే విషయం తప్ప ఎమోషనల్ బాండింగ్ ఏమైనా సరే నిఖిల్ గెలవాలి, నిఖిల్ గెలవకపోతే ఏమైపోతుందో అన్నది లేదు. అలాగే ఏమైనా సరే నిఖిల్ని ఓడించాలి, నిఖిల్ని ఓడించకపోవడం ఏంటి, మనం ఏమైనా సరే మనవాడు ఎవడో గెలవాలి అన్నది కూడా ఎవడికి లేదు. ఈసారి ఈ వారం పోయారా ఓకే, ఈ వారం ఇటు పోలేదా పర్లేదు నెక్స్ట్ వారం పోతాడులే అన్నట్లే ఉంది తప్ప ఎవరి మీద కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది ఎవ్వరికి రాదు. అందులో నాగార్జున గారి అసలు నిజంగా అసలు ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఏదో వచ్చి మొక్కుబడిగా చేస్తున్నట్టు ఉంది తప్ప ఆ యాంకరింగ్ అనేది, ఆ హోస్టింగ్ అనేది ఏ మాత్రం అసలు నాట్ అప్ టు ది మార్క్. అందులో కొన్నిసార్లు అయితే గౌతమ్ కృష్ణని మీ అమ్మ టీచర్ కదా, మీ అమ్మాయికి చేస్తే మీ అమ్మ ఊరుకుంటుందా నువ్వు ఇలా చేస్తే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు ఆయన. ఆటలో వాళ్ళు 100 రకాలుగా ఆడతారు, దాన్ని ఇంట్లో వాళ్ళతోటి ముడిపెట్టేసి మీ అమ్మ ఇలా చేస్తుందా, లేదా మీ నాన్న ఇలా చేస్తాడా, ఇవన్నీ మాట్లాడటం అనేది అసలు అంత బుర్ర తక్కువగా నాగార్జున గారు మాట్లాడటం ఏంటో మరి ఆయన స్థాయికి తగ్గట్లాగా మాట్లాడలేదు ఆయన. అట్లా చాలా చోట్ల జరిగింది. చాలా చోట్ల మెహబూబ్ వల్ల పాపం గెలవాల్సిన నబీలు ఇప్పుడు దారుణంగా ఓడిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే కూడా మెహబూబ్ ఎంత కారణమో నాగార్జున గారు కూడా అంతే కారణం.
ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఫీలింగ్, నువ్వు ముస్లిం నేను ముస్లిం, మనకి భయంకరంగా ఓటింగ్ పడిపోద్ది అని మాట్లాడుకోవడం ఏదైతే మహబూబ్ చేశాడో దానివల్ల అతను చంకనాగిపోయాడు, అయిపోయింది. కానీ దానివల్ల నబీల్ కూడా చాలా దెబ్బ అయిపోయాడు. అసలు నాగార్జున గారు ఇక్కడ కారణం ఏంటంటే, నాగార్జున గారు అసలు ఆ టాపిక్నే పెద్ద ఇష్యూగా తీసుకోలేదు. ఇష్యూగా తీసుకుని దాన్ని కనుక కరెక్ట్గా నబీల్కి ఎక్కేలాగా చేయగలిగితే నబీల్ ఆట మళ్ళీ అక్కడి నుంచి వేరేగా మారి ఉండేది. ఆ మెహబూబ్తో అప్పుడు మాట్లాడినప్పటి నుంచి తగ్గడం మొదలుపెట్టిన ఓటింగ్ అనేది ఇప్పుడు దాకా తగ్గుతూనే వస్తుంది నబీల్కి. అతను చేసిన తప్పేంటనే అప్పుడు తెలియలేదు, ఆ తర్వాత ఓటింగ్ తగ్గిపోతుంది. అతను ఎప్పటికప్పుడు లాస్ట్లోకి వచ్చేస్తున్నాడు, దాంతో అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం సరైన హోస్టింగ్ చేయకపోవడం. ఆ రోజే కనుక సరైన హోస్టింగ్ చేసి ఉంటే కనుక మెహబూబ్ని రెడ్ కార్డు చూపించి బయటికి పంపిస్తే కనుక అప్పుడు నబీల్ ఆట వేరేగా ఉండేది. ఇప్పుడు నబీల్ కూడా చాలా గట్టి కంటెస్టెంట్గా ఉండుండేవాడు. ఇప్పుడు పూర్తిగా నబీల్ అనే అతన్ని ఎప్పుడైతే ఆ మెహబూబు ఇతను కలిసి నువ్వు నేను ముస్లిమ్స్ మనకి భయంకరంగా ఓటింగ్ పడిపోద్ది, మన వాళ్ళందరూ మనకి వేసేస్తారు అని ఎప్పుడైతే మాట్లాడుకున్నారో అప్పుడు ముస్లిమ్స్ కాని వాళ్ళందరూ కూడా డిజోన్ చేసేసుకున్నారు. మెహబూబ్ని అయితే ఎప్పుడు అసలు బయటికి వచ్చారు, అది వేరే విషయం. నబీల్ని కూడా డిజోన్ చేసుకున్నారు. ఇంక ఇతనికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పి అతని అభిమానులు కూడా, నాన్ ముస్లిం అభిమానులు అతనికి ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని డిజోన్ చేసుకున్నారు. అందుకనే ఎంత భారీగా పడిపోయింది అతని ఓటింగ్ అంతా కూడా. దీనికి కారణం సరిగ్గా దాన్ని డీల్ చేయకపోవడం నాగార్జున గారితో. అసలు నాగార్జున గారి హోస్టింగ్ కూడా ఇప్పుడు నాట్ అప్ టు ది మార్క్. ఈ నాగార్జున గారి హోస్టింగ్ కూడా ఈ సీజన్ ఫెయిల్ అవడంలో కారణాల్లో నాగార్జున గారి హోస్టింగ్ కూడా, అందులో ఆయనకి సంబంధించిన పర్సనల్ గొడవలన్నీ రావడం ఇవన్నీ కూడా. సో అందుకోసమే ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు బిగ్ బాస్ని ఎలాగో ఈ ఆఖరి వారం ఎలాగోలా కొంచెం అందరికీ సరదాగా చూడ్చేలాగా ఉండాలని చెప్పి స్టార్ మా వాళ్ళు వాళ్ళ సీరియల్ హీరోలు హీరోయిన్లని పంపించి ఏదో తిప్పలు పడుతున్నారు. సో ఈ సీజన్ అయిపోయిన తర్వాత రేపు ఓటింగ్లో మాత్రం భయంకరంగా కనిపిస్తుంది ఓటింగ్, కానీ సీజన్ అయిపోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. మొత్తం 8 సీజన్లో ఫెయిల్యూర్ సీజన్లో సీజన్ 6 తర్వాత సీజన్ 8 అన్న విషయం మొత్తం ఫైనల్ ఇంత అయిపోయిన తర్వాత అప్పటికి ఒక్కొక్కరికి అర్థం అవడం మొదలెడుతుంది. ఏదో ఓట్లు అంటే పడతాయి, నిఖిల్ కోసం ఓట్లు పడతాయి కాబట్టి ఆ ఓటింగ్ మాత్రం బాగానే కనబడుతుంది, కానీ వ్యూయర్షిప్ ఏం లేదు. ఆ నిఖిల్కి ఓట్లు వేసే వాళ్ళందరూ చూసి వేస్తున్న ఓట్లు కాదు, ఏదో మనాడు ఉన్నాడని చెప్పి ఆ బెంగళూరు నుంచి లేదంటే కర్ణాటక నుంచి ఓట్లు వేసేస్తున్నారు. పీఆర్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఓట్లు వేసేస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి కూడా చూడని వాళ్ళు కూడా ఓట్లు వేసేస్తున్నారు. అలాగే నిఖిల్ పీఆర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళే కొన్ని వందల వేలు ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఓట్లు వేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒరిజినల్ ఓటింగ్ కాదు. అంటే నిఖిల్ ఒరిజినల్గా గెలవట్లేదని నేను చెప్పట్లేదు, వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే అసలు ఈ సీజన్ ఫెయిల్యూర్ సీజన్ అయినా కూడా ఆ ఓటింగ్ ఎవరికి వాళ్ళని గెలిపించుకోవడం కోసం ఓట్లు వేస్తున్నందువల్ల ఏదో చాలామంది చూస్తున్నారేమో అన్న అభిప్రాయం కలుగుతుంది తప్ప వాస్తవంగా చూసి వేస్తున్న ఓట్లు కాదు ఇవన్నీ. సో అందువల్ల మొత్తం అయిపోయిన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఈ సీజన్ ఫెయిల్యూర్ సీజన్లో సీజన్ 6 తర్వాత ఫెయిల్యూర్ సీజన్ ఇదే అనేది అందరికీ అర్థమవుతుంది. ఎనీవే నిఖిల్ విన్నర్, గౌతమ్ కృష్ణ రన్నర్. థర్డ్ పొజిషన్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనే దానికన్నా కూడా ఎవరు సూట్ కేసు తీసుకుని తెలివిగా బయటికి వెళ్ళిపోతారు మిగతా ముగ్గురులో అనేదే, అంటే అవినాష్, నబీల్, ప్రేరణ ముగ్గురులో ఎవరు తెలివిగా సూట్ కేసులతో బయటికి వెళ్ళగలుగుతారు అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించినవి కాకుండా మిగతా సినిమాలకు సంబంధించిన అనేకమైన వీడియోలు మన వేదాంత ఛానల్లో అట్ ది సేమ్ టైం సినిమా వేదాంత ఛానల్ వస్తాయి కాబట్టి ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.